మనకి ఉపవాసంలో ఉండే వ్యక్తి బాగా చెప్పుకోవాల్సిన ప్రత్యేక వ్యక్తి యెహోవా వారు. ఆయన ఉపవాసాలు చాలా ఎక్కువగా ఉండేవారు. తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లాం గారు. ఆయన సోమవారం, లక్షవారం ఉపవాసాలు ఉండేవారు. అలాగే 13, 14, 15వ తారీఖు కూడా ఆయన నెలకి 3 రోజుల ఉపవాసాలు ఉండేవారు. తర్వాత ఈయన ఖురాన్ అవతరించిన తర్వాత కూడా ఈ యొక్క రంజాన్ నెల ఏదైతే ఉందో ఈ రంజాన్ మాసం నెలంతా కూడా మనకి ఇది చేయబడింది. ఉపవాసాలు ఉండడంలో చాలా పుణ్యం. అంటే పుణ్యము అంటే అది చాలా ఒక దేవుడికి నచ్చే విషయం అన్నమాట. మనం దేవుడి కోసం ఉపవాసం ఉంటున్నాం అని ఉండాలి, కానీ ప్రజలకు చూపిస్తున్నాం అనే ఉపవాసం మనం ఉండకూడదు. ప్రజలకు చూపించే ఉపవాసం దేవుడి దగ్గరికి ఎంత మాత్రమో చేరదు. మనం ఎవరైనా అడిగితే తప్ప ఉపవాసం ఉంటున్నామని చెప్పాలి, కానీ నేను ఉపవాసం ఉంటున్నాను మనం పాటించకూడదు.